కాకినాడలో పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలో మత్స్యకారులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. కాకినాడ తీరంలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కార్యకలాపాల కారణంగా తీరం నుండి 500 కిలోమీటర్ల పరిధిలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు అనే ఓఎన్జీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన చేశారు. అనంతరం ఓఎన్జీసీ కార్యాలయంలోకి వెళ్లి కంపెనీ ప్రతినిధి సురేష్ బాబుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చమురు నిక్షేపాలు వెలికితీసి తీర ప్రాంత మత్స్యకారులకు కేటాయించినట్లు కాకినాడ మత్స్యకారులకు నిధులు ఇచ్చేలా ఓఎన్జీసీ చర్యలు తీసుకోవాలని ద్వారంపూడి వంగ గీత డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారుల ఐక్యత అంటే ఎలా ఉంటుందో ఇవాళ చూపించారు మీరంతా. అక్కడ మొదలు పెడితే మత్స్యకారులకి ఎంఎస్ఎన్ చార్టీ సెంటర్ అనేది గుండెకాయ, అందుకే అక్కడ పెట్టానని చెప్పారు. అక్కడి నుంచి వచ్చాం. ఈ ప్రయాణం మొదలైంది ఇప్పుడే. ఐక్యతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. బాగుండాలని మేమందరం మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఓఎన్జీసీ కార్యాలయం ముందుకు వచ్చినప్పుడు లోపల కూడా చాలా గట్టిగా అందరూ మాట్లాడడం జరిగింది. ఒకవేళ కానీ మీరు ఇమీడియట్గా దీని మీద రెస్పాండ్ కాకపోతే యాక్టివిటీ అంతా ఆగిపోతుంది, మీకు జీవనోపాధి మత్స్యకారులకు చూసిన తర్వాత ముందుకెళ్లాలని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మనస్తత్వానికి కాదు, ఒక్కసారి పోరాటం చేసాము, ఒక్కసారి యుద్ధం చేస్తున్నామంటే వెనకడగేసే ప్రసక్తే లేదు. ఏదైతే ఇక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్ ఉందో ఆ రిప్రజెంటేషన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. రేపు ఈరోజు ఆలోచించి నేను మెసేజ్ పెడతాను.